భరించారు. హల్లెలూయా. అటువంటి మంచి నాయకుడికి దయచేసి పరిచయం దేవుడు ఇచ్చారండి. మీరందరూ వెళ్ళిపోయినా కూడా మీకోసం ఆలోచించి నైట్ కూడా మీరందరూ పడుకుంటారు, కానీ డాడీ గారు ప్రతిరోజు ఈ స్థలానికి వచ్చారు. సో అందరు పాస్టర్స్ లాగా హ్యాపీగా వచ్చి స్టేజ్ మీద కూర్చొని ఆ టైంకి వచ్చి కూర్చుని అలాగ 10 మంది ఎస్కాట్ చేస్తే వెళ్ళిపోయి హ్యాపీగా ఉండొచ్చు, కానీ అటువంటి మనస్తత్వం కాదు. సో ఎంత అందుబాటులో ఉండాలో అంత అందుబాటులో మీ ప్రతి అవసరాన్ని డాడీ గారి ఒక 3 డేస్లో భరించారు. హల్లెలూయా. సో దానికి అభినందిస్తూ బ్రదర్ రాజుబాబు, అలానే విక్రమ్ బ్రదర్, అలానే సెల్వకుమార్ బ్రదర్, వాళ్ళే మేము ఏం చెప్పలేదండి, డాడీ గారిని సన్మానించాలని ఆశపడుతున్నారు. సో వాళ్ళు సన్మానించాలని కోరుతున్నారు. సో ఈ 3 రోజులు మాకు ఆశీర్వాదకరంగా ఉంది అన్న వాళ్ళు చేయొద్దు చూపించండి. హల్లెలూయా. ప్రభు నందు మనం పడు ప్రయాస ఏనాడు వృధాగా పోదు. సో దహించగ్ని మినిస్ట్రీస్ యొక్క మీటింగ్ విషయంలో ఎంతైతే ప్రయాసపడ్డామో దానికి తగిన ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. మనుషులు గుర్తించకపోయినా దేవుడు మనల్ని గుర్తిస్తాడు. దేవుడు ఆ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా మనకిస్తాడు. సో ఈ మీటింగ్స్లో మా దహించగ్ని స్టాఫ్ కూడా చాలా కష్టపడ్డారండి. మీ పేర్లు ఎక్కించడం కానీ క్యూఆర్ కోడ్ పంపించడం, ఒక్కొక్క వాట్సాప్ నెంబర్ సేవ్ చేసి అలా ఇంచుమించు 1500 మందికి మేమే క్యూఆర్ కోడ్ పంపించిన అది ఎంత కష్టమైన పని ఆలోచించండి. డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఆ తర్వాత పాస్టర్స్ది ఫొటోస్ పంపించమని ఒకసారి రకరకాల ఇన్ఫర్మేషన్ క్రిస్ గారు మినిస్ట్రీస్ అడిగినప్పుడు ఒక్కొక్కరు ఫోన్ ఎత్తారు, ఆధార్ కార్డ్ నెంబర్ అడిగితే చెప్పరు, ఏం అడిగినా చెప్పరు. ఎంతో ఓపికతో పేషెన్స్తో చాలా కష్టపడ్డారు. సో దహించగ్ని స్టాఫ్కి ప్రత్యేకమైన అప్రిసియేషన్. సో దేవుడు వారిని వారి కుటుంబాలు దీవించును కాక. అలానే డినామో స్టూడెంట్స్ ఆల్రెడీ డాడీ గారు చెప్పారు, స్టూడెంట్స్ చాలా హార్డ్ వర్క్ చేశారండి. వాళ్ళు కూడా మీలానే మీటింగ్లో కూర్చోవాలి, కానీ ఇక్కడ వాష్రూమ్స్ భయంకరంగా కొన్ని విషయాలు నాకు చెప్పారు. భయంకరంగా వాష్రూమ్స్ స్పాయిల్ చేస్తే కూడా స్టూడెంట్స్ వాష్రూమ్స్ క్లీన్ చేశారు, మినిస్ట్రీ పిల్లలు క్లీన్ చేశారు. సో ఈ యొక్క మీ కొరకు మీ కంఫర్టబుల్గా ఉండుట కొరకు ఏం చేయాలో, ఎవరెవరైతే కష్టపడ్డారో, ఎవరెవరి కష్టమైతే దీని వెనక ఉందో దేవుడు ఖచ్చితంగా వారందరికీ ప్రతిఫలం ఇచ్చునుగాక.